మీ ఇంట్లో దోషం ఉంటే డబ్బు నిలవదు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవడం లేదా? డబ్బు వస్తుంది కానీ ఏదో రూపంలో ఖర్చు అయిపోతుందా? అప్పులు తగ్గడం లేదు. అయితే మీ ఇంట్లో ఒక ముఖ్యమైన వాస్తు దోషం ఉండే అవకాశం ఉంది. చాలామంది జీవితంలో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. సంపాదన ఉంది కానీ సేవింగ్స్ అంటూ అసలు ఏమీ లేదు. సంపాదన ఉంది, ఇన్కమ్ వస్తుంది, కానీ అసలు ఇంట్లో పీసే ఉండట్లేదు, ఆ శాంతి అనేది లేదు ఇంట్లో. ఇలాంటి ఇళ్ళను మనం పరిశీలిస్తే కొన్ని కామన్ మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఈశాన్యం మూసుకుపోవడం, ఆగ్నేయంలో కొన్ని దోషాలు, అలాగే నైరుతి బలహీనంగా ఉండడం, బ్రహ్మస్థానం అంతా కూడా గందరగోళంగా చెత్తా చెదారం అని బరువు సామాన్లు వేసి ఉండడం, వాయువ్యం కూడా కప్పేసి ఉండడం. ఇవి చిన్న విషయాల్లో కనిపించిన వాస్తు ప్రకారం ఇవి ఎనర్జీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. ఒక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కరెక్ట్గా సర్క్యులేట్ అవ్వకపోతే మనిషి ఎంత కష్టపడినా డబ్బు నిలవడం చాలా కష్టం అవుతుంది. అస్తమానం కష్టపడుతూనే ఉంటారు కానీ ఎనర్జీ ఫ్లో కరెక్ట్గా లేదు కాబట్టి అసలు నిలబడదు డబ్బు. చాలామంది ఇదే కంప్లైంట్, డబ్బు సంపాదిస్తున్నామంటే వస్తుంది కానీ అసలు సేవింగ్సే లేదు, అలా రాగానే అలా స్వాహా అయిపోతుంది. హాస్పిటల్ ఖర్చులని, కోర్టు సమస్యలని, అనుకోని ఖర్చులని, ఇలా ఒకటేంటి అన్ని సడన్ ఎక్స్పెండిచర్స్. ఇది నా కర్మ ఏమో అనుకొని చాలామంది ఇలా బాధపడుతూ ఉంటారు. కానీ ఒకసారి మనం ఉండే స్థలాన్ని చూస్తే అక్కడ ఏమి దోషం ఉంది, వాటి ప్రభావం మనపైన ఎలా ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యం చాలా బరువుగా ఉందనుకోండి, మెంటల్ ప్రెషర్ బాగా పెరుగుతుంది, పీస్ అంటూ ఉండదు, శాంతి అంటూ ఉండదు. ఆగ్నేయంలో సంప ఉందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెవీ ఎక్స్పెండిచర్స్, సడన్గా ఖర్చులు వచ్చి పడుతుంటాయి, అసలు ఊహకు అందని ఖర్చులు. ఏదో దేనికో సేవ్ చేసుకుంటాం, ఇంకా దేనికో ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్ బిల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి. అలాగే నైరుతిలో బలం తక్కువగా ఉంది, వీక్గా అయిపోయింది, నైరుతి కరెక్ట్గా మనం మెయింటైన్ చేయట్లేదు అంటే ఇంట్లో కమాండ్ తప్పుతుంది, స్టెబిలిటీ తప్పుతుంది. ఇక్కడ ఏంటంటే మనిషికి డబ్బు ఒక్కటే కాదు ముఖ్యం, శాంతి కూడా ఉండాలి. సంపాదించింది డబ్బు నిలవాలి అంటే సేవింగ్స్ అంటూ ఉంటే కాస్త మనిషికి ఒక తృప్తి అనేది ఉంటుంది. సంపాదిస్తున్నా నెక్స్ట్ రోజు కల్లా అయిపోతుంది. ఈరోజు సంపాదించాం మళ్ళీ నెక్స్ట్ డే ఎత్తుక్కోవాలి. ఈ నెల డబ్బులు వస్తున్నాయి, శాలరీ వస్తుంది, ఏదో ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ అయిపోయింది. అస్తమానం అడుక్కోవడం. అందుకే ఇంటిని కట్టేటప్పుడు ఏంటంటే కొంచెం వాస్తు పాటించాలి. లేదా ఇంట్లో మనం కొన్ని కరెక్షన్ చేసుకుంటున్నాం, కొంచెం వాస్తు పాటించి చేసుకుంటే బాగుంటుంది. ఇలా మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే ఒక్కసారి ఇంటిని సరిగ్గా పరిశీలించండి. ఎందుకంటే కొన్నిసార్లు సమస్య మనం కష్టపడే దాంట్లో ఉండదు, మన చుట్టూ ఉన్న స్పేస్, ఆ స్పేస్ని మనం ఎలా అరేంజ్ చేసాం, ఇంట్లో సామాన్లు ఎలా సర్దుకున్నాం, డోర్లు ఎక్కడున్నాయి, మన ఇంటి వాస్తు ఎలా ఉంది, మన ఇంటి ఎనర్జీ ఎలా ఉంది, స్పేస్ అరేంజ్మెంట్ పైన చాలా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్రాక్టికల్ విషయాల గురించి, ఇలాంటి ప్రాక్టికల్ వాస్తు విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను 40 years అనుభవంతో. నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్యస్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు?
ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది, విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్రం అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తుశాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలా. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సైడ్